నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పంచభూతాత్మకుడైనటువంటి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పరమేశ్వరుడికి పంచోపచార పూజను ఏ విధంగా నిర్వహించాలో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు పంచభూతాత్మకుడు. అందువల్ల పరమేశ్వరుడికి పంచోపచార పూజ నిర్వహించినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఈ ఐదింటిని పరమేశ్వరుడికి సమర్పిస్తే దాన్ని పంచోపచార పూజ అనే పేరుతో పిలుస్తారు. ఆయన భూతత్వానికి సంకేతంగా పరమేశ్వరుడికి పూజలో చందనాన్ని సమర్పించాలి. జలతత్వానికి సంకేతంగా పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి. వాయుతత్వానికి సంకేతంగా అగరబత్తులు వెలిగించాలి. అలాగే ఆకాశతత్వానికి సంకేతంగా ఘంటానాదం చేయాలి. ఇలా ఒక్కొక్క తత్వానికి సంకేతంగా పరమేశ్వరుని ఒక్కొక్క రకంగా పూజించాలి. చివరగా ఆత్మ సమర్పణ చేయాలి. అంటే పరమేశ్వరుడి అనుగ్రహం కోసం మంత్రపుష్పం చదవాలి. ఇలా చేస్తే జ్వాలాయ నమః జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః, పరమాయ నమః పరమలింగాయ నమః. ఆత్మగా జ్యోతిగా మన శరీరంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మనం ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో పరమేశ్వరుని దర్శించి చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలం కావచ్చు. అయితే పంచోపచార పూజను నిర్వహించేటప్పుడు పరమేశ్వరుడికి గంధం సమర్పిస్తున్నప్పుడు బొటనవేలు, ఉంగరం వేలు ఈ రెండు వేళ్లతో పరమేశ్వరుడికి గంధం సమర్పించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. మధ్యవేలు, బొటనవేలుతో గంధం సమర్పిస్తే ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే పుష్పాలతో పరమేశ్వరుని పూజించేటప్పుడు ప్రధానంగా ఎర్రమందార పూలతో పరమేశ్వరుని పూజించడం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించడం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం కోసం నైవేద్యాలు సమర్పించేటప్పుడు పరమేశ్వరుడికి దధ్యోజనం సమర్పించినట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. చిత్రాన్న నివేదన చేసినట్లయితే శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం పరమేశ్వరుడికి నివేదన చేయటం ద్వారా రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆర్థికంగా మంచి సత్ఫలితాలను పొందవచ్చు. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని సోమవారం పఠించినా లేదా శ్రవణం చేసినా శివానుగ్రహానికి పాత్రలై ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. సోమవారం పరమేశ్వరుడికి పంచోపచార పూజ నిర్వహించడం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి స్వామిమలై క్షేత్ర వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఎలా చేసినా చివరికి తత్సద్బ్రహ్మార్పణమస్తాను అంటానండి అంటే సరిపోదు. నువ్వు పెద్దల దగ్గర నేర్చుకుని తెలిసినంత మేరకు శాస్త్రంతో చేస్తున్న కర్మ కదా, అప్పుడు ఈ మూడు తెలుసుకుని చెయ్యి. ఓం తత్సత్ అనే మాట బ్రహ్మమున అర్థం తెలియకుండా, అటువంటి భావం లేకుండా కేవలం ఉచ్చారణ మాత్రం చేతనే చేస్తే శ్రద్ధ లేకుండా ఉచ్చరించినంత మాత్రాన గొప్ప ఫలితం వస్తుంది అనుకోకుని మళ్ళీ వాక్యం అండి. ఇక్కడ శ్రద్ధగా వింటున్నాం కదా ఈ మాట. అంటే ఓహో ఇందుక ఓం తత్సత్ బ్రహ్మార్పణం వస్తున్నాం అంటే అది చేసేసాం కనుక సిద్ధి వచ్చేస్తుంది అంటే అశ్రద్ధతో కానీ చేస్తే రాదన్నాడు ఇక్కడ. అంటే దానిపై పాజిటివ్ థాట్ ఉండాలి. ఇది నన్ను తరింపజేస్తుందని దృఢ విశ్వాసం ఉండాలి చేసే కర్మకు. అది తప్పకుండా ఉండాలి. అది ఉండి ఇవి ఉచ్చరిస్తే సిద్ధినిస్తుంది, కానీ శ్రద్ధ లేనప్పుడు ఆ సిద్ధి రాదు. అంటే నీ శాస్త్రజ్ఞానం లేకపోవచ్చు, కానీ శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ అనగా మళ్ళీ చెప్తున్నాం, అది ఉత్కృష్టమని ఇది నన్ను తరింపజేస్తున్న భావంతో ఆ కర్మను ఆచరించాలి. ఆ కర్మ కూడా యజ్ఞదాన తపకర్మలు, వాటి మీద శ్రద్ధ ఉండాలి. ఈ కర్మ గొప్పది, దీనివల్ల ఫలితం వస్తుంది. అంతేగాని ఏదో చేస్తున్నాం కానీ ఏమొస్తుందో ఏమిటో అంటే వాడిగా మొదటే తెలిసిపోతుంది వాడు ఎటు వెళుతున్నాడు. కానీ శ్రద్ధతో చేస్తూ ఈ శబ్దములు ఉచ్చరిస్తే, తెలిసి ఉచ్చరిస్తే అప్పుడు ఆ కర్మ సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది తప్ప శ్రద్ధ లేకుండా చేస్తే మాత్రం ఫలితాన్ని ఇవ్వదు. ఏమండి శ్రద్ధ లేకుండా కూడా కర్మ జరుగుతుంది కదా, అంతే కదా. నేను శ్రద్ధ లేకుండా భోజనం చేశాను అరగదా ఏమిటి? అలాగే నేను శ్రద్ధ లేకుండా కర్మ చేశాను ఫలితం ఇవ్వదా ఏమిటి? ఇవ్వదు అని చెప్పాడు ఇక్కడ. కర్మకి ఫలం శ్రద్ధయే, శ్రద్ధ లేకుండా కర్మ ఫలం ఇవ్వదు. ఎందుకంటే ప్రత్యక్ష విషయాల్లో వేరు, శ్రద్ధ లేకుండా ఫలిస్తుంది. కానీ
బ్రహ్మ విషయం పరోక్షం, అది ఇంద్రియాలతో గోచరించేది కాదు. అదేవిధంగా యజ్ఞాది కర్మల వల్ల వచ్చే దైవిక ఫలములు కూడా అగోచరములే. అగోచరముల విషయంలో శ్రద్ధ యొక్కటే ప్రధానము. అందుకే అచింత్యమైనటువంటి అప్రత్యక్ష విషయాల్లో శ్రద్ధయే సాధన అని మహానుభావులు విద్యారణ్య స్వామివారు చెప్తారండి. ఇక్కడ అప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు కనబడినది, అచింత్యం అంటే ఊహకందదు, అంతే కదా. యజ్ఞముల ద్వారా ఉపాసింపబడే దేవతలు కానీ యజ్ఞకర్మలు కానీ ఇంద్రియాలతో నువ్వు నిర్ధారించలేవు. అటువంటప్పుడు శ్రద్ధ ప్రధానం. శ్రద్ధ అంటే ఇవి సత్యములు, ఇవి సత్ఫలితాన్ని ఇస్తాయనేటువంటి దృఢ ఆస్తిక్య బుద్ధిని శ్రద్ధ అనాలి. అలాంటి శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఈ ఉచ్చారణ ఫలిస్తుంది. కానీ శ్రద్ధారహితంగా కర్మ చేసి ఉచ్చారణ చేసాం కనుక ఫలిస్తుందని అనుకోవద్దు అంటూ ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తారు మహానుభావులైనటువంటి మధుసూదన సరస్వతి గూఢార్థ దీపికలో చెప్తారు ఇక్కడ. అందుకే భగవత్పాలు వారు తర్వాత శ్లోకానికి ఉపోద్ఘాతం చేస్తూ తత్రచ అంటే ఇవి కానీ ఉచ్చరిస్తే విగుణం కూడా సగుణం అయిపోతుందని చెప్పారు కదా. ఓ ఇది బాగుందండి అనిపిస్తే తత్రచ సర్వత్ర శ్రద్ధా ప్రధానతయా, ఈ చెప్పిన యజ్ఞదాన తపక్రియాదులన్నిటిలోనూ శ్రద్ధ ప్రధానం కనుక సర్వం సంపాద్యతే యస్మాత్ తస్మాత్, సర్వము శ్రద్ధ చేతనే వస్తుంది కనుక భగవానుడు ఇంతవరకు ఈ దివ్యనామోచ్చారణ ఫలితాన్ని చెప్పి చివరి శ్లోకంలో గట్టిగా హెచ్చరిస్తున్నాడు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతంచ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. చాలా చక్కగా మాట చెప్పాడు ఇక్కడ. అశ్రద్ధయా అంటే శ్రద్ధ లేకుండా చేసిన హుతం అంటే యజ్ఞము, యజ్ఞం అంటే హుతమైనదే యజ్ఞం కదా. దత్తం దానము, తపః తపస్సు, యజ్ఞదాన తపస్సులు శ్రద్ధ లేకుండా చేస్తే తపస్తప్తం కృతంచ యత్, శ్రద్ధ లేకుండా చేస్తే దానికో పేరు పెట్టారు అసత్ ఇత్యుచ్యతే, దాని పేరు అసత్ అన్నాడు ఇక్కడ. కనుకనే మీరు ఓం తత్సత్ అన్నప్పటికీ శ్రద్ధాపూర్వకమైన కర్మకే అది వర్తిస్తుంది, కానీ శ్రద్ధ లేని వాడికి దేనిలోని ఫలితం లేదు. అందుకే మొదటి నుంచి కూడా శ్రద్ధ యొక్క విశేషాన్ని మనం చెప్పుకుంటున్నాం. అధ్యాయం పేరే శ్రద్ధాత్రయం. ఇందులో ప్రధానంగా భగవానుడు మొట్టమొదటి 3 శ్రద్ధలను విస్తరించిన తర్వాత చెప్పిందంతా సాత్విక శ్రద్ధ గురించే చెప్పాడని తెలుసుకోవాలి ఇక్కడ. ఆ సాత్విక శ్రద్ధ కలిగిన వాడికే ఓం తత్సత్ బ్రహ్మార్పణం వస్తుంది, మరొకటి కాదు ఇక్కడ. అటువంటి సాత్విక శ్రద్ధ కలవాడు మాత్రమే ఈ ఉచ్చారణ చేత ఫలితాన్ని పొందుతాడని చెప్పడం కోసం అశ్రద్ధతో చేసిన యజ్ఞదాన తపస్సులు అసత్ అనే చెప్పబడతాయి అన్నాడు ఇక్కడ. అసత్ అంటే ఇప్పుడు మళ్ళీ సత్కి ఏం చెప్పాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సద్భావే సాధుభావే చ శ్రేష్ఠ కర్మ, ఆ తర్వాత యజ్ఞదాన తపస్థితి, 5వది ఈశ్వరార్థం కదా. వీడు అశ్రద్ధతో చేశాడు కనుక అది మంగళములు ఇచ్చేదవదు, అమంగళాలు తొలగించేది కాదు, శ్రేష్ఠ కర్మ కాదు, యజ్ఞదాన తపస్సులు ఎందు స్థితి అది కాదు, అది ఈశ్వరార్థం కూడా కాదు, అది అసత్కర్మ అనే మాటకి ఇంత విశేషం. కనుక సత్కర్మ అసత్కర్మ తెలిసిపోయింది కదా. సత్కర్మ అంటే యజ్ఞము దానము తపస్సు మాత్రమే సత్కర్మ అనుకుంటాం, అది కూడా శ్రద్ధారహితంగా చేస్తే దాన్ని కూడా అసత్కర్మనే అనాలి. ఎంత శాస్త్రచోదితమైన మంచి పని అయినా శ్రద్ధ లేకుండా చేస్తే అది అసత్కర్మయే. కనుక సత్ అనే మాట శ్రద్ధ వల్ల వస్తుంది, ఇది తెలుసుకోవాల్సింది. శ్రద్ధ యొక్క ప్రాధాన్యం అంత చక్కగా చెప్పాడు. అందుకే ప్రతివాడు నీ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా శ్రద్ధని కలిగి ఉండు. అందరికీ శాస్త్రాలు తెలుస్తాయండి, శ్రద్ధ ఉండాలి ఇక్కడ. శ్రద్ధ పూర్వ సంస్కారం వల్ల కలిగితే అది గురువాక్యములు యందు శాస్త్రవాక్యములు యందు విశ్వాసంగా ఉన్నప్పుడు అది బలపడుతుంది. అలా బలపడినటువంటి శ్రద్ధతో చేసిన సత్కర్మ ఓం తత్సత్ అనే మాటతో పరిపూర్ణమవుతుంది అన్నాడు ఇక్కడ. కనుక ఓం తత్సత్ పరిపూర్ణం చేస్తుంది దేన్ని? శ్రద్ధతో చేస్తే. అందులో లోపాలు ఉన్నప్పటికీ నువ్వు శ్రద్ధతో చేస్తే మాత్రం పూర్ణం చేయడానికి పనికొస్తుంది. లోపాలున్నప్పటికీ శ్రద్ధ అనేది కానీ లేకపోతే ఆ లోపం లోపమే, పెద్ద లోపం అశ్రద్ధ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. భగవానుడు చెప్పినటువంటి శ్లోకంతో కర్మ చేసేవాడికి ఉండవలసిన శ్రద్ధని అంత చక్కగా చెప్పాడండి. అందుకే చాలామంది ఒకటే సాధన చేస్తారు కానీ ఒకడు అక్కడెక్కడికో వెళ్ళిపోతాడు, వీడు ఇంకెక్కడే ఉంటాడు. కారణం ఏంటంటే ఒకటే గుణం శ్రద్ధ, అది తక్కువ అవుతుంది వాడికి ఎక్కువ అవుతుంది. లేకపోతే ఒకే మంత్రం చేస్తున్న వాళ్ళు, సిద్ధి పొందిపోయిన వాళ్ళు, ఉత్తమ స్థితికి వెళ్ళిన వాళ్ళు కనబడుతుంటారు. కొంతమందికి అవేవీ రావు. ఎందుకు? అది గురునింద మంత్రనింద చేస్తే లాభం లేదు, శ్రద్ధాలోపం అండి ఇక్కడ. అంతెందుకు? విద్య నేర్పేటప్పుడు కూడా 1000 మంది విద్యార్థులు కూర్చున్నా అందులో పరిణతి పొంది ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణులయ్యేవారు ఎంతమంది ఉంటారు? కొద్దిమందే. కారణం వాళ్ళ విషయాన్ని శ్రద్ధతో గ్రహించడం చేత. మిగిలినవన్నీ కూడా శ్రద్ధ మీద ఆధారపడి ఉంటాయి. పైగా శ్రద్ధ ఉన్నవాడు దేన్నైనా పట్టుకోగలడండి, దేన్నైనా సాధించగలడు. అటువంటి పాజిటివ్ థాట్ పెట్టుకుని దాని మీద దృఢమైన విశ్వాసం ఉంటే
ఏదైనా లభిస్తుంది. అందుకే శ్రద్ధ అనేది సామాన్యమైనది కాదు, అదొక దేవత. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఎంత చెప్పారు కానీ శ్రద్ధ కలగట్లేదంటే శ్రద్ధగా అమ్మవారిని ఉపాసించండి చాలు, ఆవిడ అదే చేస్తుంది. శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికం. ఆవిడే శ్రద్ధ భగవద్విభూతి. అది విభూతి ఏది రావాలన్నా పూర్వపుణ్య విశేషం ఉండాలిగా. అందుకే ఈ శ్రద్ధ ఎవరికి కలుగుతుందంటే ఎవరికి మోక్షం పొందడానికి యోగ్యత ఉంటుందో, దానికి తగ్గ పుణ్య విశేషం గత జన్మల్లో ఉంటుందో అటువంటి శుద్ధాంతఃకరణంలోనే శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధగాని కలిగిందా, వాడికి శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా పెద్ద ఏమీ తెలియకపోయినా అటువంటి శ్రద్ధావంతుడు ఓం తత్సత్ అని అర్పణం చేస్తే వాడి యొక్క లోపాలని తొలగిపోయి పూర్ణఫలం లభిస్తుంది అని భగవానుడు శ్రద్ధాత్రయ విభాగ యోగంలో అంత చక్కగా చెప్పాడు. కనుక మనకు సారంగా తెలిసిందేంటి? శ్రద్ధ. ఈ శ్రద్ధలు ఉత్కృష్ట శ్రద్ధ ఏది? సాత్విక శ్రద్ధ. అందుకే ఈ 17వ అధ్యాయం ఏదైతుందో ఈ 17వ అధ్యాయం సారాన్ని తెలియజేస్తూ శ్రీధరుల వారు అధ్యాయ పూర్వంలో అధ్యాయ పరంలో ఒక 2 శ్లోకాలు ఇస్తున్నాడు. మొదట 16వ అధ్యాయం పూర్తి చేసి 17 వస్తున్నాడు కదా. 16వ అధ్యాయం పేరేమిటి? దైవాసుర సంపద్విభాగ యోగం. అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాడు ఆయన. నిజానికి గుణత్రయ విభాగ యోగం యొక్క స్వరూపమే దైవాసుర సంపద్విభాగ యోగం. మీరు గమనించండి, గుణత్రయ విభాగ యోగం ప్రారంభించిన దగ్గర నుంచి చివరి 18వ అధ్యాయం పూర్తి వరకు కూడా 3 శబ్దాలు వస్తూనే ఉంటాయి. సాత్విక రాజస తామస, సాత్విక రాజస తామస. ఆఖరికి మీరు వెళ్తే ఏముందండి, రోజు సాత్విక రాజసం తామసం ఇదే చెప్తాడుగా అని కూడా అనొచ్చు, అంతున్నాయి. నేను చెప్పను, కృష్ణుడు చెప్పాడు. ఈ 3. ఎందుకంటే ఈ 3ంటిని అబ్జర్వ్ చేయడం, 3ంటిని సవరించుకోవడం, ఇదే ఆధ్యాత్మిక సాధన మరొకటి కాదు ఇక్కడ. అయితే ఇప్పుడు మనం సవరించేసాం, ఏవని రాజస్తామసాలు అక్కర్లేదని తెలుసుకున్నాం. సాత్వికం శ్రేష్టమని తెలుసుకున్నాం, అంతవరకు వచ్చాం. అందుకే 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్విభాగ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క దాని ఉద్దేశం చెప్తున్నాడు. ఇది ఒక సారభూతంగా నక్షల్ అంటారు కదా, అలా ఇచ్చేసారండి ఒక్కొక్కటి. దైవ దైతేయ సంపత్తి సంవిభాగేన షోడసే తత్వజ్ఞానే అధికారస్తు సాత్వికస్యేతి దర్శిత. ఒక్క వాక్యంలో దైవ దైతేయ, దైతేయ అంటే అసురుడు, దైవ దైతేయ సంపత్తి సంవిభాగేన దైవాసుర విభాగము అని చెప్పబడుతున్న 16వ అధ్యాయం ద్వారా జగద్గురు చెప్పదలుచుకున్నది ఏంటంటే తత్వజ్ఞానే అధికారస్తు సాత్వికస్యేతి దర్శిత. సాత్వికుడికి మాత్రమే తత్వజ్ఞానంలో అధికారం ఉంది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. చైత్రమాసంలో శివారాధన అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. సోమవారం సోమశేఖరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముఖ్యంగా ఆరాధన చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను స్ఫటికలింగం కానీ, పాదరసలింగం కానీ, మృత్తికాలింగం కానీ ఏ లింగాన్నైనా సరే ఉంచి పంచామృతాలతో కనుక అభిషేకార్చన నిర్వహిస్తూ నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః అంటూ ఆ స్వామిని అభిషేకార్చన నిర్వహించడం వల్ల అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అలాగే శివునికి ఇష్టమైనటువంటి పుష్పాల్లో చాలా విశిష్టవంతమైంది తుమ్మి పువ్వు. కాబట్టి తుమ్మి పువ్వులు తెచ్చి నీకు అంటూ ఆ స్వామివారికి తుమ్మి పూలతో పూజ చేయటం, అన్నిటికన్నా ఐశ్వర్యయుక్తమైనటువంటి సంపద మనకు ప్రసాదించడానికి ఐశ్వర్యేశ్వర్యకారకాయ నమః అంటూ మారేడు దళం మీద గంధాన్ని వ్రాసి ఆ పరమేశ్వరుడికి గనక అభిషేకానంతరం సమర్పణ చేసినట్లయితే ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించడానికి ఆయన కుబేరునికి చెప్పడం జరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో మనం అద్వితీయమైనటువంటి సంపదను, దానికి తోడుగా ముక్తిప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి విభూతితో స్వామిని
పూజించడం కూడాను చాలా విశేషకరం. విభూది అన్నా కూడా ఐశ్వర్యమే అని చెప్పేసి శాస్త్రం. అయితే మనం విభూది ధారణ చేసే శివారాధన ఆచరించాల్సి ఉంటుంది. విభూది ధారణ లేకుండా శివారాధన చేస్తే ఫలితం ఏమాత్రం రాదు. నాగేంద్రహారాయ అనేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ మారేడు దళాలతో పూజ చేసి శివునికి ప్రీతికరమైనటువంటి చిమ్మిలి ఉండను నైవేద్యంగా సమర్పించినట్టయితే, ఇలా ప్రతి సోమవారం కూడా ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితంలో పరమేశ్వరుడు అనిర్వచనీయమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమదేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:32 తిథి పంచమి ఉదయం 7:55 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 4:41 వరకు. వర్జం మధ్యాహ్నం 2:21 నుంచి 3:56 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:29 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 4:01 వరకు. అమృతకాలం రాత్రి 11:54 నుంచి 1:30 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:50 నేటి విశేషం సోమవారం. అలాగే స్కందోపవాసం అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా ఉపవాసం ఉండడం, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం ద్వారా జ్ఞానము, లౌకిక అలౌకిక జ్ఞానముల సమన్వయము, సత్సంతానము, ఆధ్యాత్మిక సాధనలు అభివృద్ధి మొదలైనవి కలుగుతాయి. అలాగే నాగ పూజ చేయడం ద్వారా సత్సంతానం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషి ఒక పుస్తకమే. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. పాలితాం రాక్షసేంద్రేణ. ఈ లంకాపట్టణం రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతోంది. నిర్మితాం విశ్వకర్మణ. ఇది వీడి చేత నిర్మింపబడలేదు, అతనిది కాదు. ఇది విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మించిన దాన్ని నాది అని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎవరిది అని అడిగితే నాదే అంటాడు తప్ప ఇది నేను నిర్మించలేదు, వేరొకరు నిర్మించారు, ఇది వేరొకరిది అన్ననాడు వేరొకరిది నీకెందుకు ఇచ్చారన్న ఆలోచన వస్తుందా రాదా? ఇప్పుడు ఈ దండ ఎవరిది అన్నారనుకోండి, నేను తెచ్చుకోలేదు, నాకు వేశారు. ఎందుకు వేశారు? నువ్వు రామాయణం చెప్తావని వేశారు, నీ గురించి చెప్తావని వేయలేదు అన్నది నాకు జ్ఞాపకం చేస్తుంది ఈ దండ. అలా పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ. లంక రావణుడు నిర్మించలేదు కాబట్టి రావణుడిది కాదు. మరి ఎవరు నిర్మించారు? విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మిస్తే రావణుడు ఎందుకు పరిపాలిస్తున్నాడు? ఇది సౌందర్యం. అంటే ఇక్కడ మహర్షి
చిట్ట చివరి కాండని సుందరకాండలోకి చొప్పించారు. నిజానికి ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చిందనుకోండి సుందరకాండ జరుగుతున్నప్పుడు, ఖచ్చితంగా దాని గురించి విచారణ చెయ్యాలన్న అనుమానం వస్తుంది. అది రెండు రకాలుగా ప్రవహిస్తుంది. ఎందుచేత విశ్వకర్మ నిర్మాణం చేసిన లంక రావణాసురుడికి వచ్చింది అంటే, అన్ని వేళలా నిర్మించిన వాడే యజమాని కావాలని లేదు. నేను ఎక్కడో భవనం కొనుక్కున్నాను అనుకోండి, కొనుక్కున్నాను అంటే ఏమంటే కోటేశ్వరరావు మీరు కట్టుకున్నారా అంటే, నేను కట్టలేదండి, నేను ఇటకల మొయ్యలేదు, నేను ఇసుక తెచ్చుకోలేదు, ఎవరో కట్టారు డబ్బిచ్చి కొనుక్కున్నాను అంటే నాది అవదా? అవుతుంది. మరి విశ్వకర్మ కట్టింది దీనికి ఎలా వచ్చింది? ఇది అనుమానం. ఇది తెలిస్తే రావణుడు ఎవరో తెలుస్తుంది. రావణుడు ఎవరో తెలిస్తే ఇక సుందరకాండ లోపలికి వెళ్ళిన తర్వాత రావణుడు ఎలాంటి వాడన్నది అస్తమానం చెప్పక్కర్లేదు. ఇది తెలుసుకుని లోపలికి వెళ్ళంటే గడప అక్కడ పెట్టారు, చదివేవాడికి గడప అక్కడ ఉంది. ఇది దాటితే హనుమ గడపలోకి వెళ్తారు. ఇది ఇక్కడ నువ్వు ఆగి ఒకసారి పూర్వాపర విచారణ చెయ్యి. చెప్పకుండా చెప్పడం, చదివేటటువంటి వాడు జిజ్ఞాసువై చదువుతున్నాడా, పరీక్ష చేసే విధంగా శ్లోకాన్ని ఇచ్చి పూర్వాపర సమన్వయం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించి, రామాయణం మీద సమగ్రమైన అవగాహన పాఠకుడికి కల్పించి, తాను చెప్పవలసిన అవసరం లేకుండానే రావణుడు ఎలాంటి వాడో తెలుసుకునే అవకాశం ఇప్పించడం, ఇది రచనా సౌందర్యం. ఎన్ని సౌందర్యాలు సుందరకాండలో! మరి ఎక్కడది విశ్వకర్మ నిర్మించినటువంటి లంకాపట్టణం రావణుడికి ఎలా వచ్చింది అంటే, దీనికి ఒక పెద్ద విశేషం ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు మానసపుత్రుణ్ణి ఒకడిని సృజించాడు. ఆయన పేరు పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మని సృష్టించి నువ్వు ప్రజోత్పత్తిని చేయమన్నారు. ఆ పులస్త్య బ్రహ్మ పరమ నియమాలతో ధర్మ పరిపాలన చేస్తూ, ఎప్పుడూ స్వాధ్యాయం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, వెడుతున్నటువంటి అగ్నిహోత్రమా అన్నట్టుగా ఉండేవాడు. ఆయనకి కించిత్ కూడా లౌకిక విషయాల మీద అనురక్తి ఉండేది కాదు. ఆయన మహామేరు పర్వతం యొక్క పార్శ్వమునందు తృణబిందు ఆశ్రమంలో ఉండి ఎప్పుడూ స్వాధ్యాయం చేసి, వేదం చదువుతూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ధార్మికమైన జీవనం చేస్తూ ఉండేవాడు. కానీ అది ప్రకృతి పరంగా అందములకు ఆటపట్టు. అందుకని అక్కడికి రాజర్షికాంతలు, దేవకాంతలు, పితృకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు, వివిధ వాద్య విశేషాల్ని పట్టుకుని అక్కడికి వచ్చి వాద్యములు మ్రోగిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉండేవారు. మహర్షికి వాళ్ళని చూడడం అనురక్తి కాదు, కానీ వాళ్ళు ఇవన్నీ పాడుతుంటే ఆయన జ్ఞానేంద్రియములలోకి వెళ్ళేవి. వెళ్ళి ఆయన నియమానికి, ఆయన ఏకాగ్రతకి భంగం కలగడానికి అవకాశం ఇచ్చేవి. అందుకని మీరిక్కడికి రావద్దంటే ఏ నియమం పెట్టి ఆపాలి? ఆయన ఒక విచిత్రమైన ఊహ చేశాడు. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉంటుంది. కొన్ని ప్రదేశాలు పక్షులకు ఇష్టం, అవి వస్తుంటాయి ఒకటో వలస. ఒక్కొక్క చోటికి కేవలం కన్యకామణులు వస్తుంటారు. పూర్వకాలం అందరూ వచ్చేవారు కాదు. అది కేవలం ప్రమదావనము అని స్త్రీలు మాత్రమే సంచరించేవారు. ఏదో వాద్యములు మ్రోగిస్తూ, పాటలు పాడుతూ వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఇంతమంది ఆడపిల్లలు రాకుండా చెయ్యాలంటే వాళ్ళు భయపడాలి రావడానికి. అందుకే మహర్షి ఒక నియమం పెట్టారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా పాటలు పాడినా, ఎవరైనా వాద్యం చేసినా, ఒకవేళ ఏమీ చేయకుండా తిరుగుతున్నా, పొరపాటున కానీ గ్రహపాటున కానీ నా కంట పడితే చాలు, నేను చూడాలని చూడక్కర్లేదు, నేను తిరుగుతూ ఉండగా నా కళ్ళల్లో వాళ్ళు పడేటట్టుగా తిరిగితే, నేను పొరపాటునైనా ఇలా కానీ చూస్తే వాళ్ళు గర్భం ధరిస్తారన్నారు. ఏ కన్నెపిల్ల వస్తుంది అక్కడికి? ఎవ్వరూ రావడం మానేశారు. ఇది తెలియదు పాపం తృణబిందు రాజర్షి యొక్క కుమార్తెకి. ఆమెకి నియమం తెలియక పూర్వం తన చెలికెత్తెలు వచ్చేవారు. ఆవిడెటో వెళ్ళింది పాపం విహారయాత్ర కొన్నాళ్ళు. అక్కడికి వస్తారు కదా, అందరినీ కలుసుకుందామని ఆవిడ వచ్చింది. ఆ రోజు సాయంకాలం ఎవరు కనపడలేదు. ఇదేమిటి ఎవ్వరూ కనపట్టలేదు, ఇక్కడికి వస్తారు కదా చెలికెత్తెలందరూ అని ఆమె తిరుగుతోంది. తిరుగుతూ మహర్షి ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆయన స్వాధ్యాయం చేస్తున్నాడు. అంటే స్వరంతో మంత్రాలన్నింటినీ కూడా ఆమ్నాయం చేస్తూ తలెత్తి చూశాడు. ఆయన కళ్ళల్లో ఆవిడ పడింది. ఆమె ఆయన్నేం పలకరించలేదు, స్వాధ్యాయం చేసుకుంటున్నాడని పరమగౌరవంతో నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, నా వారికి పాండవ సృంజయులకు మధ్య అగాధమైన భయంకరమైన యుద్ధం జరుగుతోంది కదా, ఆ దారుణమైన పరిస్థితిలో అర్జునుడు కర్ణుడితో యుద్ధానికి వచ్చాడు. అప్పుడు వారి యుద్ధం ఎలా జరిగింది అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఇరుపక్షాల సేనలు పెద్ద పెద్ద ధ్వజాలతోనూ అస్త్రాలతోనూ శస్త్రాలతోనూ గుమిగూడాయి. బైరీలను మ్రోగిస్తూ యుద్ధం చేయాలని అందరూ వర్షాకాలపు మేఘాల్లాగా గర్జించారు. క్రమంగా క్రూరమైన ఆ యుద్ధం వేగంగా వృద్ధి చెంది అకాలంలో కురిసిన అనిష్టవృష్టిలాగా జన వినాశనానికి కారణమైపోయింది. అర్జునుడు సారథి, గుర్రాలు, రథాలు, ఏనుగులు, సకల శత్రువులు రౌతులతో పాటు గుర్రాలు కాల్బలాన్ని కూడా బాణాలతో మృత్యువుకు వశం చేస్తున్నాడు. రణభూమిలో ఒకవైపున కృపుడు, శిఖండి యుద్ధానికి తలపడ్డారు. శిఖండి, కృపుడు. మరోవైపున సాత్వికి దుర్యోధనుడిపై దాడి చేశాడు. శృతశ్రవుడు అశ్వత్థామతో, యుధామన్యుడు చిత్రసేనుడితో తలపడ్డారు. ఉత్తమౌజుడు కర్ణపుత్రుడైన సుషేణుడితో యుద్ధానికి దిగాడు. సహదేవుడు శకునిపైకి దాడి చేశాడు. నకులుడి కొడుకైన శతానికుడు యువకుడు, అతడు కర్ణుడి కొడుకు అయినటువంటి వృషసేనుడితో యుద్ధం చేశాడు. మరోవైపున నకులుడు కృతవర్మను ఎదిరించాడు. ఇంకొక వైపున దృష్టద్యుమ్నుడు తన సేనలతో కర్ణుడిపైకి దాడి చేశాడు. రణభూమిలో మరోవైపు ఉన్నటువంటి దుశ్శాసనుడు కౌరవ సేన సంసప్తక సేనలతో కలిసి భీమసేనుడి పైన దాడి చేశారు. ఇంతలో ఉత్తమౌజుడు కర్ణుడి కొడుకైనటువంటి వృషసేనుణ్ణి తలను బాణాలతో ఎగరగొట్టేశాడు. అప్పుడు ఆ తల పెద్దగా ఆర్తనాదం చేసింది. తల ఎగరగొట్టేశాడు, ఆర్తనాదం చేసింది. భూమి ఆకాశాలను ధ్వనింపజేస్తూ అది నేల మీద పడింది. కర్ణుడు వృషసేనుడి తలను చూసి ఎంతో దుఃఖించాడు. కర్ణుడు తీవ్రంగా కోపించాడు. పదునైన బాణాలతో ఉత్తమౌజుడి రథాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఉత్తమౌజుడు కూడా పదునైన బాణాలతో కర్ణుడిని గాయపరిచాడు. ఓ మహారాజా, రణభూమిలో జరుగుతున్నటువంటి భీకర యుద్ధంలో అనేక మంది శత్రువులు భీమసేనుడిని చుట్టుముట్టారు. అప్పుడు ఒంటరిగా ఉన్న భీముడు తన సారథి అయిన విశోకుడితో ఇలా అన్నాడు, ఓ విశోక, రథాన్ని దుర్యోధనుడు సేన ఉన్న వైపు నడిపించు. ఓ సారథి, గుర్రాలను వేగంగా నడుపు. ఈ ధృతరాష్ట్ర కుమారులు అందరినీ నేనే ఈ రోజున యమలోకానికి పంపిస్తాను అని భీముడు ప్రోత్సహించగానే విశోకుడు నీ సేన వైపు రథాన్ని వేగంగా తీసుకొని వెళ్ళాడు. రణభూమిలో నీ సేన భీముడి చేతిలో నాశనమైపోయింది, తరిమి కొట్టబడుతుంది. భీముడికి భయపడి చెదిరిపోయింది. అప్పుడు భీముడు తన సారథితో, ఓ సారథి, నా రథంలో ఉన్న అమ్ముల పొదలు అన్నిటినీ పరిశీలించు. ఎన్ని బాణాలు మిగిలిన్నాయో, ఏ ఏ జాతి బాణాలు ఉన్నాయో చెప్పు. ఎంతటి బాణాలు ఉన్నాయో కూడా స్పష్టంగా తెలుసుకొని చెప్పు. సారథి, ఎన్ని వేలు ఉన్నాయో, ఎన్ని వందలు ఉన్నాయో వెంటనే నాకు చెప్పు అన్నాడు. అప్పుడు విశోకుడు ఇలా చెప్పాడు, ఓ మహావీర, నేనంతా గ్రహించాను. కేకేయులు, కాంబోజులు, సురాష్ట్రులు, బాక్లీకులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ములేచ్చులు, సింహోగులు, పరంతగణులు, మద్రులు, వంగదేశీయులు, మాగధులు, కులిందులు, అనర్తకులు మరోవైపు నుంచి గర్జిస్తున్నారు. ఆవర్తకులు, పర్వతీయులు మొదలైన ఆ వీరులందరూ గొప్ప గొప్ప ఆయుధాలను పట్టుకొని ఉన్నారు. ఇలా వీరులందరూ 4 వైపుల నుండి నిన్ను చుట్టున్నారు. నీతో యుద్ధం చేయాలని కోపావేశంతో అరుస్తున్నారు. ఓ వీర, ఇప్పుడు నీ దగ్గర ఇంకా 60,000 బాణాలు, 10,000 క్షురాలు,
10,000 బల్లాలు ఉన్నాయి, 2,000 నారచాలు, 3,000 ప్రదరాలు, విశేష బాణాలు మిగిలి ఉన్నాయి. అన్ని లెక్క చూడండి ఎట్లా పెట్టుకున్నాడు, కంప్యూటర్ లాగా. ఎన్ని బాణాలు తీసుకుంటున్నాడో లెక్క పెడుతున్నాడు సారథి. సారథి గుర్రాలు నడుపుతూ చెప్పినట్టు వింటూ బాణాలతో తప్పించుకుంటూ ఎన్ని ఖర్చు అవుతున్నాయో లెక్క పెట్టాల. ఇది సామాన్యమైన యుద్ధం కాదు కదా. 6 ఎద్దులు కట్టిన బండైనా లాగలేనన్ని ఆయుధాలు ఇంకా మిగిలి ఉన్నాయి, ఇంకా దండిగా ఉన్నాయి. ఓ పండిత, 1000 కొద్దీ ఉన్న అస్త్రాలను ఇప్పుడు యుద్ధంలో ప్రయోగించు. నీ దగ్గర ఇంకా గదలు, కత్తులు, బాహుబలం కూడా ఉన్నాయి. ప్రసాలు, ముద్గరాలు, శక్తులు, తోమరాలు ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు భీముడు, ఓ సారథి, అవిగో అర్జునుడు, బాణాలు వీరందరి మీద పడుతున్నాయి చూడు. నరోత్తముడైన అర్జునుడు తన బాణాలతో ఈ సైన్యాన్ని కప్పేస్తున్నాడు. ఓ విశోక, అందుకనే రణభూమి నుండి రథాలు పారిపోతున్నాయి. వాటిని చూడు. పరిగెత్తుతున్న ఏనుగులు, గుర్రాలను, పదాతి దళాలను చూడు. చెదిరిపోయిన రథాలను చూడు. శరాలతోనూ శక్తులతోనూ దెబ్బలు తిని పారిపోతున్న రతికులను చూడు. ఓ విశోక, రణభూమిలో ఆహాకారాలు మిన్నుముడుతున్నాయి, అనేక గజాల ఆర్తనాదాలు చేస్తున్నాయి అన్నాడు. ఆ మాటలు విని విశోకుడు ఇలా అన్నాడు, ఓ మహావీర, అదిగో గాంధీవధ్వని, బాగా లాగబడిన ఘోరమైన గాంధీవధ్వని నీకు వినిపిస్తుంది కదా. అర్జునుడు వచ్చేశాడు. కౌరవ సేనలో వానరుడు కనిపిస్తున్నాడు. కపిర్హసౌ వీక్షతే సర్వతో వై ధ్వజాగ్రమారుహ్య ధనంజయస్య విత్రాశయన్ రిపుసంఘ విమర్దే బిభేమ్యస్మాదాత్మనైవాపి వీక్ష్య. కపి అర్జునుడి ధ్వజం యొక్క యుద్ధంలో శత్రుసేనను భయపెడుతుంది. అది అన్ని వైపులా చూస్తుంది. దాన్ని చూసి నాకు కూడా భయం కలుగుతుంది. అర్జునుడి విచిత్రమైన కిరీటం ఎంతో గొప్పగా ప్రకాశిస్తుంది. ఆ కిరీటంలోని దివ్యమణి సూర్యకాంతితో వెలిగిపోతుంది. అర్జునుడి ప్రక్కన తెల్లటి మేఘంలాగా ఉన్నది. గంభీర ఘోష చేసేదైనటువంటి దేవదత్త శంఖం వెలుగుతోంది. పగ్గాలు పట్టుకొని శత్రుసేనలో ప్రవేశిస్తున్న జనార్దనుడి పక్కన ఉన్న చక్రం సూర్యకాంతితో ప్రకాశిస్తుంది. దాని మధ్యలో వజ్రాలు కనిపిస్తున్నాయి. దాని చివరిలో క్షురాలు సంధించబడి ఉన్నాయి. చక్రం యశోవర్ధనం కేశవస్య సదార్చితం యదుభిః పశ్యవీర. ఓ వీర, ఆ చక్రాన్ని నిత్యము యాదవులు పూజిస్తూ ఉంటారు. అది కేశవుడి కీర్తిని వృద్ధి చేస్తుంది. దాన్ని దర్శించు. తతైవ కృష్ణస్య చ పాంచజన్యం మహార్హమేతం ద్విజరాజవర్ణం కౌంతేయ పశ్యో రసికౌస్తుభం చ జాజ్వల్యమానం విజయాం స్రజం చ. అలాగే చంద్రకాంతి గల కృష్ణుడి పాంచజన్యాన్ని చూడు. అది ఎంతో విలువైనది. కృష్ణుడి వక్షస్థలంపై ప్రకాశించే కౌస్తుభమణిని కూడా చూడు. వైజంతిమాలను కూడా గమనించు. అర్జునుడు రతికులలో శ్రేష్ఠుడు. అతడు శత్రుసేనను పారద్రోలుతూ ఇటే వస్తున్నాడు చూడు. రణభూమిలో అర్జునుడు బాణాలతో ఈ 400 గుర్రాలను చంపేశాడు చూడు. అలాగే 700 ఏనుగులను కూడా వధించాడు. అనేక రథాలను నాశనం చేశాడు చూడు. నేలకూలిన కాల్బలాన్ని, రౌతులను చూడు. అర్జునుడు కౌరవులను వధిస్తూ చిత్రా నక్షత్రంలాగా నీ దగ్గరకు వస్తున్నాడు చూడు. ఇప్పుడు నీ కోరిక తీరబోతుంది. చూడు చూడు, నీ శత్రువులు అందరూ నశించిపోయారు. నీ బలము చిరాయువు,
వర్ధిల్లుగాక అన్నాడు. అప్పుడు భీమసేనుడు, ఓ సారథి, ఎంతో సంతోషంగా ఉందయ్యా, అర్జునుడు వస్తున్న శుభవార్తను నాకు చెప్పావు. ఇంతగా చెప్పాలనా? ఎంతో ప్రియమైన మాటను చెప్పావు. నాకెంతో ఆనందంగా ఉంది. చల్లని వార్త చెప్పినందుకు గాను నీకు 14 గ్రామాలను ఇస్తాను, 100 మంది దాసీయులను, 20 రథాలను ఇస్తాను అన్నాడు భీమసేనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 77, 78, 79, 80, 81, 82 ఇన్ని అధ్యాయాలు. సంజీవుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అర్జునుడు రణభూమిలో రథఘోషను సింహనాదాన్ని విని కృష్ణుడితో, ఓ కృష్ణ, గుర్రాలను త్వరగా నడుపు అన్నాడు. ఆ మాట విని కృష్ణుడు, అర్జున ఇదిగో ఇప్పుడే భీముడు ఉన్న చోటికి వేగంగా వెళుతున్నాను అన్నాడు అర్జునుడు. భీముడు ఉన్న చోటికి వచ్చాడు. అర్జునుడికి శత్రుసేనులకు మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. భీముడు వెనక్కి తిరగని 10,000 ఏనుగులను, 2,00,000 మంది సైనికులను, 5,000 గుర్రాలను, 100 రథాలను నాశనం చేశాడు. చేయకపోతే అన్ని అక్షోణులు కదా. రణభూమిలో రక్తనదిని ప్రవహింపజేశాడు. భీముడు తాను వెళ్ళిన అన్ని వైపులా లక్షల కొద్ది యోధులను వధించాడు. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కర్ణుడు మధ్యాహ్న సమయంలో భీముడు చూస్తూ ఉండగానే సోమకులందరినీ వధించాడు. భీముడు అత్యంత బలంగా ఉన్నటువంటి ధృతరాష్ట్రసేనను సంహరించాడు. ఆ భీముణ్ణి కర్ణుడు చూసి శల్యుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నన్ను పాంచాలురు వద్దకే తీసుకొని పో అన్నాడు. అప్పుడు మద్రరాజు అయిన శల్యుడు రథాన్ని పాంచాల కురూషుల వైపు నడిపించాడు. కరుషుల వైపు. శల్యుడు ఆనందంతో ఆ మహాసేనలోకి ప్రవేశించాడు. కర్ణుడు వెళ్ళాలనుకున్న చోటికల్లా రథాన్ని నడిపించాడు. కర్ణుడిని చూసి పాండవులు, పాంచారులు ఎంతో భయపడ్డారు. ఓ మహారాజా, కర్ణుడు ఒంటరిగానే సోమక వీరులందరినీ చంపేశాడు. అప్పుడు పాంచాలులు ప్రదర్శించిన పరాక్రమం అత్యద్భుతంగా కనిపించింది. కర్ణుడు సంహరిస్తున్న వారి చెదరలేదు. రణభూమిలో తమ ప్రధాన స్థానాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. మరోవైపు నుంచి దుశ్శాసనుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, శకునులు కూడా పాండవ సేనను 100,000 కొద్దిగా సంహరించారు. కర్ణుడి పుత్రులు కూడా కోపించి పాండవ సేనను అన్ని వైపుల నుంచి నాశనం చేయసాగారు. అలా అక్కడ మహాసంగ్రామం జరిగింది. దారుణమైన వినాశనం జరిగింది. అలాగే పాండవులు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపది పుత్రులు కూడా తీవ్రంగా కోపించి నీ సేనను నాశనం చేశారు. అదేవిధంగా పాండవులకు కూడా అక్కడక్కడ తీవ్రమైన నష్టం జరిగింది. అలాగే యుద్ధభూమిలో భీముడిని ఎదిరించిన నీ వారిని కూడా తీవ్రమైన నష్టం జరిగింది. మహారాజా, అర్జునుడు మహాసంగ్రామంలో తీవ్రంగా కోపించి ఉన్నటువంటి కర్ణుడిని చూశాడు. తన రథాన్ని కర్ణుడి వైపు పోనిచ్చాడు. శ్రీకృష్ణుడు సారథ్యంలో వస్తున్న ఆ అర్జునుడిని శల్యుడు చూసి కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ, నువ్వు ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా, అదిగో అర్జునుడు వచ్చాడు. తెల్ల గుర్రాలతో ఉన్న అతడి రథం చూడు, ఏ గుర్రాలు తెల్లగలేవు, అవి మాత్రం తెల్లగా ఉన్నాయి చూడు. విశేష గుర్రాలు అవి. నీ గుర్రాలు ఉన్నాయి. ఉన్న అతడి రథం కృష్ణుడి సారథ్యంలో శత్రువులను సంహరిస్తూ మన వైపే వస్తుంది చూడు. గుర్రాలు కూడా అంత శక్తి ఉంది. ఆ రథం వస్తుంది మన వైపు. అర్జునుడు గాంధీవ ధనస్సును తాకుతూ నిలబడి ఉన్నాడు చూడు. ఈ రోజును అతడిని సంహరిస్తే మనకు మేలు కలుగుతుంది. ఓ కర్ణ, ఏష ధ్వజాగ్రే పార్థస్య, ఏష ధ్వజాగ్రే పార్థస్య ప్రేక్షమాణః సమంతతః, ప్రేక్షమాణః సమంతతః దృశ్యతే వానరో భీమక, దృశ్యతే వానరో భీమక వీరాణాం భయవర్ధనక
వీరాణం భయవర్ధనక. ఇదిగో అర్జునుడి ధ్వజం యొక్క పైభాగానున్న వానరుడు రణభూమిని చూస్తూ వీరులకు కూడా భయాన్ని పెంచుతున్నాడు. అతడు భీకరంగా కనిపిస్తున్నాడు. అర్జునుడు రథాశ్వాలను నడుపుతున్న శ్రీకృష్ణుడి చక్రం, గద, శంఖ, శార్గం కూడా కనిపిస్తున్నాయి. అర్జునుడు లాగిన గాంధీవం టాంకారం చేస్తుంది. చూడు టంకారం ఎంత చేస్తుందో. అర్జునుడు విడిచిన బాణాలు శత్రువులను వధిస్తున్నాయి. ఓ కర్ణ, అర్జునుడు అసహనంతో ఉన్నాడు. నిన్ను సమీపించాలని గొప్ప రతికలను సంహరిస్తూ వచ్చేస్తున్నాడు. అతడి మీదకు పద. ఇప్పుడు జాతిని ఏమరుపాటును విడిచిపెట్టు. భార్గవాస్త్రాన్ని తలుచుకో. పరశురాముడు ఉపదేశాన్ని తలుచుకో. దృష్టిని ముష్టిని సంధించు. జయాభిలాషాలతో అర్జునుడికి వెదురెళ్ళు. అనేక శత్రువులను సంహరిస్తున్న అర్జునుడిని చూసి భయపడి ఈ ధృతరాష్ట్ర సేన అన్ని వైపులకు పారిపోతుంది. అర్జునుడు మాత్రం అందరినీ విడిచి తొందరగా మన వైపే వస్తున్నాడు. కనుక నువ్వు ఆ అర్జునుడిని ఎదిరించు. కృష్ణార్జునుడిని సంహరించగల వాడువు నువ్వు ఒక్కడవే. కనుక భారమంతా నీపైనే ఉంది. ఓ కర్ణ, ఇప్పుడు అర్జునుడి మీదకు పద. నువ్వు భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కురుపులతో సమానమైన వాడు. ఈ మహాసంగ్రామంలో నీ మీదకు వస్తున్న అర్జునుడిని నివారించు. కర్ణ, బుసలు కొట్టే పామును, రంక వేస్తున్న ఆబోతును, అడవిలో పులిని వధించినట్లుగా అర్జునుడిని చంపేయి. ఓ రాధేయ, నువ్వు యుద్ధంలో వైదేహులను, అంబుష్టలను, కాంబోజులను, నగ్నజితులను, గంధర్వులను జయించావు. ఇప్పుడు ఆ ధైర్యాన్ని ఆశ్రయించి అర్జునుడిపైకి దాడి చేయి. అర్జునుడిని ఎక్కువగా ప్రేమించే కృష్ణుడిని పౌరుషంతో ఎదిరించు అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ శల్య, ఇప్పుడు నువ్వు చక్కగా మాట్లాడావు. ఇంతవరకు ఇంతగా మాట్లాడలేదు. ఆహా, నీకు తగినట్లుగా మాట్లాడావు. నా మనస్సుకు నచ్చేలాగా మాట్లాడావు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నువ్వు అర్జునుడికి భయపడకు. నేను ఎలా విజృంభిస్తానో చూడన్నాడు. అప్పుడు శల్యుడు, ఓ కర్ణ, అనంత వీర్యేణ చకేశవేన, అనంత వీర్యేణ చకేశవేన, నారాయణేన ప్రతిమేన గుప్తక, వర్షాయుతైర్యస్య గుణాన శక్యాక, వక్తుం సమేతైరపి సర్వలోకైః, వక్తుం సమేతైరపి సర్వలోకైః, మహాత్మరః శంఖచక్రాసి పాణేః, మహాత్మనః శంఖచక్రాసి పాణేః, విష్ణోర్జిష్ణోర్ వసుదేవాత్మజస్య. ఆహా, కృష్ణుడు అనంత పరాక్రమశాలి, అసమానుడు, జాగ్రత్త. నారాయణుడు, జాగ్రత్త. ఆయన రక్షణలో అర్జునుడు ఉన్నాడు, జాగ్రత్త. లోకులంతా కలిసి 10,000 సంవత్సరాలు కీర్తించినా కూడా కృష్ణుడు గుణాలను చెప్పలేరు, జాగ్రత్త. కృష్ణుడు మహాత్ముడు, శంఖ చక్ర ఖడ్గ గదాధారి, విష్ణువు, వాసుదేవుని కుమారుడు, జయశీలుడు. ఓ రాజా, ఒకే రథంలో కలిసి ఉన్న కృష్ణార్జునుడు చూస్తూ ఉంటే నాకు సిగ్గు భయము కలుగుతున్నాయి. అర్జునుడు యుద్ధంలో ధనుర్ధారును అందరినీ మించినవాడు, జాగ్రత్త. చక్రయుద్ధంలో కృష్ణుడు సాట్లేనివాడు, హిమవంతుడు. తన స్థానం నుండి కదిలినా కృష్ణార్జునులు నిశ్చలంగానే ఉంటారు. ఓ శల్య, ఇద్దరు శూరులు, బలశాలులు, గొప్ప ఆయుధాలను కలవారు, మహారథులు, చక్కని శరీరాలు కలవారు కృష్ణార్జునులను. వారు నేను తప్ప ఇంకెవరు ఎదిరిస్తారయ్యా? ఎదిరించలేరు. భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? ఓ మద్రరాజా, అర్జునుడితో యుద్ధం చేయాలని నా కోరిక అతి త్వరలోనే తీరబోతుంది. చూస్తూ కదా, అత్యద్భుతంగాను, అసాధారణంగాను, చిత్రంగాను తీరబోతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.